చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్యాక్టరీకి వెళ్తున్న అవుట్లెట్ ఫ్యాక్టరీ అయితే మిల్లెట్స్ది చూద్దాం. ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది, పెద్ద ఫ్యాక్టరీ. వైజాగ్ ఇంకెక్కడ లేదు ఇంత మిల్లెట్స్ ఫ్యాక్టరీ. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నాను. ఈ హోల్సేల్ ఫ్యాక్టరీ చూడండి, అనకాపల్లి నుంచి చోడవరం వెళ్ళే దారిలో మామిడిపాలెం దగ్గర రైట్ సైడ్ ఉంటుంది. చూడండి, వచ్చేసాము. మన్యం గ్రాండ్స్ దగ్గరికి వచ్చాము. చూడండి, మన శ్రీమూర్తులు వర్క్ చేస్తున్నారు ఇక్కడ. ఒక 10 మంది నుంచి 15 మంది వరకు పెట్టుకున్నారు, వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు. ఇది 2018లో స్టార్ట్ చేశారంట. అడిగితే 2018 తర్వాత కరోనా రావటం వల్ల ఎక్కువ వీటి మీద అవగాహన రావటం వల్ల చాలామంది హోల్సేల్ అయితే వ్యాపారం అయితే బాగుందంట. కాకపోతే ఇంకా ఏంటంటే వీళ్ళు ఓవరాల్ ఇండియా వరకు వాళ్ళు కొరియర్ పంపిస్తున్నారు కాబట్టి, ప్యాకింగ్ చేసి పంపిస్తున్నారు కాబట్టి బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఉందని చెప్పి మాకే తెలీదు, కానీ చాలామందికి కూడా తెలియదు కదా. అందుకని ఇది అందరికీ తెలియాలి, మంచి విషయాలు అందరికీ తెలియజేయడం అనేది మన యొక్క పని. ఎక్కడైనా పిరమిడ్స్ ఉన్నా, అలాగే ఇలాంటి అందరికీ పనికొచ్చే ఆహార పద్ధతులు ఉన్న ఫ్యాక్టరీస్ కానీ, మన చక్కగా ఇది ఎలా పెట్టాను అలా ఇది అందరికి పంపించాలని ఈ వీడియో చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ స్టాక్స్ 30 రకాలైనటువంటి మిల్లెట్స్ సిరిధాన్యాలు ఉన్నాయి. దగ్గర స్టాక్ మొత్తం చాలా మిల్లెట్స్ ఎన్ని రకాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఫ్యాక్టరీ చాలా బాగుంది. 6 ఎకరం ఉంటుంది ప్లేసు. అంతా హోల్సేల్, రిటైల్. ఇక్కడికి ఓవరాల్ ఇండియా వరకు పంపిస్తారంటే ఎవరైనా ఆర్డర్స్ ఇస్తే ఎవరైనా రావచ్చు ఇక్కడికి. చూడండి, చాలా బాగుంది ఫ్యాక్టరీలు. మొత్తం అన్ని రకాలు, చాలా ఎక్కువ రకాలు ఉన్నాయి. చూసాం, ఫ్యాక్టరీ అయితే బాగుంది. అలాగే మేము కొర్రలు తీసుకున్నాము, కేజీ జొన్నపిండి, 1 కేజీ పిండి తీసుకున్నాము, అరికెలు కూడా తీసుకున్నాం. ఇలాంటివి అందరికీ పంపించాలి ఫ్రెండ్స్. ఇదేంటంటే ఇలా చూసి మనం వదిలేయకూడదు. మన ఏరియాలో ఎవరైతే ఉన్నారో చాలామందికి తెలియదు, చాలా విషయాలు మన పక్కనే ఉంటాయి కానీ మనకు తెలియదు. ఇలాంటి అందరికీ స్ప్రెడ్ చేయాలనేది నా యొక్క ఉద్దేశం ఫ్రెండ్స్. ఇప్పుడు అందరికీ ఎలాంటి ఆహారమే అవసరం. ఎందుకంటే బయట ఫాస్ట్ ఫుడ్ కంటే మన ఇంట్లో తినే రైస్ కంటే ఇవి చాలా మన హెల్త్కి సపోర్ట్ చేస్తాయి. ఎవరికైనా పంపిస్తే నెంబర్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ అయితే తీసుకోలేదు, ఫోన్పే చేసిన కానీ నెంబర్ ఉంది నా దగ్గర, మీకు నేను పెడతాను. ఎవరైనా కావాల్స్తే కామెంట్ పెట్టండి, వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీరు వెళ్ళి చేయొచ్చు. లేదంటే నాకు మెసేజ్ పెట్టినా నేను మీకు అడ్రస్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అందరూ యూజ్ చేసుకుంటారని కోరుకుంటుంటాను.